నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామం తిరుపతిలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవని చిత్తూరుకు విస్తరణ. సిహెచ్సిలో డిజి నెర్వ్ సెంటర్ ప్రారంభం. నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడాన్ని నిరసిస్తూ తిరుపతిలో ధర్నా నిర్వహించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వేరే దేశ అధ్యక్షుడిని అపహరించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపాటు. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైన నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి పాల్గొని గ్రామస్తులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారుల కోసం పలు వినోదాత్మక క్రీడలను ఏర్పాటు చేశారు. మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, 3 లెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి ఆటలు చిన్నారులను ఎంతో ఉత్సాహపరిచాయి. ఈ క్రీడలన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా వీక్షిస్తూ చిన్నారులతో కలిసి సంతోషంగా గడిపారు. ఈ ఆటల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందే. ముఖ్యంగా చంద్రబాబు బాలకృష్ణల మనవళ్లు ఆటల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం వివిధ క్రీడల్లో విజయం సాధించిన చిన్నారులకు సీఎం చంద్రబాబు స్వయంగా బహుమతులను అందజేశారు. చిన్నారులందరితో ఫోటోలు దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు. సీఎం చంద్రబాబు దాదాపు 2 గంటల పాటు గ్రామస్తులు చిన్నారులతో కలిసి గడిపారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించి వాటిని ప్రశంసిస్తూ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా పండుగ వాతావరణం నారావారిపల్లిలో మరింత ఉత్సాహంగా మారింది. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన సీఎం చంద్రబాబు వాటిని పరిశీలించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా ఆరోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిజి నెర్వ్ సెంటర్ ను సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవలని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజి నెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లికి వెళ్లిన సీఎం ఇవాళ స్వగ్రామం సహా తిరుపతిలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. నారావారిపల్లిలో 4.27 కోట్లతో నిర్మించిన 33/11 kV సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా 1.4 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీంతో పాటు 77 లక్షలతో రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన నూతన రహదారిని కూడా సీఎం ప్రారంభించారు. 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. తిరుపతిలోని రువి ఆసుపత్రిలో 45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్ ను సీఎం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నారావారిపల్లి సమీపంలో 126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యాం కు, మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటిని తరలించే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా 6 కోట్లతో కేంద్రీకృత పరిశోధన ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే 5.03 కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు నిర్మాణానికి 2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏంటి సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ అని అది ఎప్పుడైతే వస్తుంది సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చి కాన్సెంట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం సార్. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఉంది, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కాన్సెంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా? ఆ పర్టికులర్ టైం, ఆ 2 weeks టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి నాకు అర్థమైంది. అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవటాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో ధర్నా నిర్వహించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవటాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో ధర్నా నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ ను ఒక దుర్మార్గుడని మరియు అంతర్జాతీయ గూండా అని ఆయన అభివర్ణించారు. వేరే దేశ అధ్యక్షుడిని అపహరించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపడ్డారు. వెనిజులాలోని చమురు నిధుల కోసమే అమెరికా ఈ కుతంత్రానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఐ శ్రేణులు ట్రంప్ దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశాలపై అమెరికా పెత్తనాన్ని సహించేది లేదని నారాయణ హెచ్చరించారు. ఇప్పుడు మనం తిరుపతి దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ప్రపంచవ్యాప్త మానవ సంహారం జరిగేటువంటి చరిత్ర వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశానికి వెనిజులా దేశానికి 2000 కిలోమీటర్లు అవసరం. వెనిజులా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వాళ్ళు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ దేశంలో ఆయిల్ సంపద జాతీయం చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించారు, చదువు చెప్పించారు, స్కూళ్ళు నిర్మించారు, వైద్యశాల నిర్మించారు. ఇంత చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ సంపద లేదని చెప్పించారు, దాడి చేశారు. చివరికి ఎన్నికైన ప్రభుత్వాన్ని అర్ధరాత్రి పూట వచ్చి భార్యావతి ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. అంటే ప్రపంచానికి జరగలేదు ఇప్పటిదాకా. మీకు ఆర్థిక సంపదకి అడ్డం పడ్డారని, అక్రమ సంపదకి అడ్డం పడ్డారని భార్యాభర్త కూడా తీసుకెళ్ళిపోతారు ఎలక్ట్ అయిన వాళ్ళని. కాబట్టి ఇది చాలా దుశ్చర్య. ఇది కేవలం అమెరికా ఆర్థిక స్వార్థం కోసం ఇతర దేశాలని కుంగితీస్తూ ఉంది. వెనిజులా అయ్యింది, రేపు క్యూబా ఉంటున్నాడు, రేపు ఇంకో దేశం ఉంటున్నాడు. ప్రపంచంలో ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలలో సంపద ఉంటే గ్రానైట్ కానీ, మైన్స్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఆకుపోయి చేసిన కార్యక్రమం. ఇంత దుశ్చర్య జరుగుతూ ఉంటే, ఎన్నికైన ప్రభుత్వం కోలు చేస్తూ ఉంటే ప్రపంచం మొత్తం అరుస్తూ ఉంది. మరి భారతదేశం ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం, ప్రపంచం పెద్ద దేశం ఇది, ఎందుకు మోడీ ఒక మాట మాట్లాడడం లేదు. రేపు మోడీని కూడా తీసుకెళ్ళేవాడే, కానీ మోడీ పెద్ద దేశం కాబట్టి ఆర్థిక ఆంక్షలు తీస్తున్నాడు. వెనిజులానేమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక్కడ ఆర్థిక ఆంక్షలు తీసిన ద్వారా బతికించే చంపేస్తున్నారు ఈ దేశాన్ని కూడా. అంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు దైవ సన్నిధిలో. ఆయన లేదే ఎన్డీఏ ప్రభుత్వం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం బతకాలంటే చంద్రబాబు దయాదాక్షిణ్యం ఉండాలి. ఇప్పుడు దయాదాక్షిణ్యం లేకుండా ఏంటంటే నేను హైటెక్ గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచం ఆధునికం చేస్తూ మాట్లాడుతున్నాం, అమెరికాకి సంబంధాలు పెట్టుకుంటున్నాం. అలాగే నేను రైజ్ చేయండి వాయిస్, మీరు ఖండించండి, సీరియస్గా ఖండించి మోడీ నోరు తెరవాలి, చంద్రబాబు నాయుడు నోరు తెరవాలి, అమెరికా సామాన్యం ఖండించాలి, మోడీ దుశ్చర్యలు ఖండించాలి, తక్షణం రాజకీయ ఉద్యమం సాగించడానికి కావాల్సిన పద్ధతులు చేయమని కోరుతాం. పాలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం చెత్త సేకరణ బండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వటం జరుగుతుందన్నారు. దీపం పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు దీపం పథకం 2 ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలకు పొదుపును అలవాటు చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 పథకాలను అందించడం జరిగిందన్నారు. రాయలపేట పరిసర ప్రాంతాలను కూడా హంద్రీనివా నీళ్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయమై సీఎంకి కూడా తెలియజేయడం జరిగిందని, త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తామన్నారు. రాయలపేట మండల కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం, భవిష్యత్తులో నియోజకవర్గాలు, మండలాలు పునర్విభజన కాబోతున్నాయని, ఆ సందర్భంలో అవకాశం ఉంటే మండల కేంద్రంగా చేసుకుంటామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటారో, ఎవరు అప్లై చేసుకున్నా వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా రెగ్యులేటర్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్టవ్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉజ్వల గ్యాస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపు ఈ రాయలపేటలో 60 కనెక్షన్లు ఏమో ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా నాకు ఇంకా కూడా కనెక్షన్ లేదు, నాకు కావాలా, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండి పెళ్లిళ్ళై కొత్తగా కాపురాలకు పోయిన తర్వాత మాకు కూడా కనెక్షన్ కావాలని ఎవరైనా కోరుకుంటే వారందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎందుకంటే మొట్టమొదటగా మహిళల ఆరోగ్యపరంగా గతంలో కట్టుబడితో వ్యవసాయం మన వంట చేసుకునేటప్పుడు
ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి భారతదేశంలోనే మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో దాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు దీపం పథకం 2 కింద కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఆరోగ్య పరంగా ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా కూడా మహిళలు ముందుకు వచ్చి రాగలిగితే ఖచ్చితంగా కుటుంబం ముందుకు వస్తుంది, కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మహిళల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, అది కూడా మహిళ అయి ఉండాలా అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాకుండా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రం పూర్తిగా ఆర్థిక పరంగా నష్టపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఈరోజు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు తల్లికి వందనం కావచ్చు, పెన్షన్ పెంచడం కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తా ఉన్నారో అదే విధంగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఈరోజు మహిళలకు ఆ రోజు మాట చెప్పారు, మీరందరూ కూడా ఉచితంగా నేను బస్సుల్లో పంపిస్తాను, ఉచిత ప్రయాణం చేస్తానని. ఈరోజు మీ అందరికీ కూడా ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా మీ దగ్గర టికెట్లు తీసుకోవడం లేదు. ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా, ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక విధ్వంసం జరిగి నష్టాల్లో ఉండినా కూడా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్తూరు పట్టణంలోని డీటీసీ నందు ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు భోగి మరియు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని డీటీసీడీ ఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించేందుకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, షాట్ పుట్ మరియు సాంప్రదాయ ఆటలు తదితర పోటీల్లో ట్రైనీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు అవసరమైన శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. అనంతరం ట్రైనీ కానిస్టేబుల్ సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. శిక్షణ కేంద్ర ప్రాంగణంలో భోగి మంటల చుట్టూ ట్రైనీలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఆటల పోటీలలో విజేతగా నిలిచిన ట్రైనీ కానిస్టేబుల్కు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ట్రైనింగ్ సెంటర్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటే పండుగ అన్నారు. విధి నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలు అయిన శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, పరస్పర సమన్వయం పెంపొందించడంలో క్రీడలు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. పోలీసు వృత్తి అనేది బాధ్యతతో కూడిన సేవ అని, శిక్షణ సమయంలోనే పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల మర్యాద, సేవాభావం అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజల రక్షణే లక్ష్యంగా విధులను నిర్వహిస్తూ చిత్తూరు జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ట్రైనీ కానిస్టేబుళ్లకు ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వా, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, డిటిడిసి ఎస్పీ రాంబాబు, ఏఆర్ డిఎస్పీ చిన్నకృష్ణ, ఆర్ఐ వీరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి రక్తపు చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుందని, అందుకే రక్తదానం మహాదానం అనే నినాదంతో మంగళవారం చిత్తూరు ప్రభా గ్రాండిన్ హోటల్ యాజమాన్యంతో సహా సిబ్బంది చిత్తూరు రెడ్ క్రాస్ వారికి అందించే విధంగా ఆర్థోపెడిక్ డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో 80 మందికి పైగా రక్తదానం చేశారు. అందరికీ నమస్కారం. ప్రభా హోటల్స్ చిత్తూరు 10 సంవత్సరాలు 10th యానివర్సరీ సందర్భంగా బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా రెడ్ క్రాస్ వారి సహకారంతో డాక్టర్
గౌతమ్ సార్ ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా చేస్తున్నాం. యాక్చువల్ గా ఈ ఇయర్ కూడా 10th యానివర్సరీ సందర్భంగా చేయడం జరుగుతుంది. అరౌండ్ 30 మెంబర్స్ వస్తారండి. మా 100 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. మేబీ ఇట్ మే ఇంక్రీజ్ ఫర్ 40-45 వరకు కూడా ఇవ్వచ్చు. వాలంటరీగా ఎవరైతే రక్తదానం చేస్తారో అందరినీ వాలంటీర్స్ కూడా బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడానికి మేము ఆల్రెడీ అడ్వర్టైజ్ కూడా చేస్తున్నాము. ఎంతవరకు పెరిగితే అంతవరకు. బ్లడ్ మొత్తం రెడ్ క్రాస్ లోనే ఉంటుంది మా బ్లడ్. మా తరపు నుంచి సర్టిఫికేట్ ఇస్తున్నాము. ప్లస్ మేము మా స్టాఫ్ కి అప్రిషియేషన్ చేస్తున్నాము. ప్లస్ రెడ్ క్రాస్ వారికి కూడా సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారండి. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల, తమిళ నటుడు విజయ్ కుమార్, హీరోయిన్ ప్రీతహరి, దర్శకులు హరిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది. సో సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ ఉంది. సో చాలా చాలా హ్యాపీ, చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి సినిమా చూడండి 13th January. థ్యాంక్ యూ. మంగళవారం నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చిత్తూరు జిల్లా వడమలపేట మండలం యనమలపాలెం గ్రామంలో యనమలపాలెం T10 క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చిత్తూరు జిల్లా వడమలపేట మండలం యనమలపాలెం గ్రామంలో యనమలపాలెం T10 క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం గాలి భానుప్రకాష్ స్వయంగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే పర్యటనలో భాగంగా వడమలపేట మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కూడా ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామం తిరుపతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవని చిత్తూరుకు విస్తరణ. సిహెచ్సిలో డిజి నెర్వ్ సెంటర్ ప్రారంభం. నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడాన్ని నిరసిస్తూ తిరుపతిలో ధర్నా నిర్వహించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వేరే దేశ అధ్యక్షుడిని అపహరించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.